IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. జగన్ గారు ఏమంటున్నారంటే కోర్టులో పిటిషన్ వేసి నాకు భద్రత ముప్పు ఉంది, ప్రాణహాని ఉంది, ప్రభుత్వం సరిగ్గా పట్టించుకోవట్లేదు, నా భద్రత తగ్గించేసింది ప్రభుత్వం అని అంటూ ఆయన అంటున్నారు. నిజమేనంటావా? జగన్ గారు చెప్పింది వాస్తవేనండి. వాస్తవే. ఆయన ఇప్పుడు కూడా ఈ జనం మోసం చేశారు, కానీ జగన్ గారు మాత్రం చెప్పే అన్నీ కూడా వాస్తవం. నా సెక్యూరిటీని తగ్గించేస్తుంది ప్రభుత్వం అని అంటున్నారు. ప్రభుత్వం అలా చేసిద్దా? ఎందుకు చేయదు? వాళ్ళ ఇష్టం. ఏదైనా చేస్తారు, ఏదైనా చేస్తారండి. ఇస్తున్నాం, మేము భద్రత ఇస్తున్నాం అని చెప్తున్నారు కదా పక్కాళ్ళు. ఇచ్చేవాళ్ళకి ఇస్తారు, ఎవరికి ఇస్తున్నారు? వాళ్ళు అనుకూలమైన వాళ్ళకి ఇచ్చుకుంటారు. ఎట్లాగా కష్టజీ బతికే వాళ్ళకి ఏమి ఇది లేదు, ఇచ్చేవాళ్ళకి ఇచ్చుకుంటారండి. ఎందుకని జగన్ గారు అంటే కోపం ఏంటి ప్రభుత్వానికి? అట్లాగే ఉంది. యో 4 చెయ్యిలు ఉండేవాళ్ళు కలిసి లేని వాళ్ళని కూడా ఎగదోలితే లేని వాళ్ళు కూడా అటే మారిపోయే పొజిషన్గా ఉంది. అట్ట మారిపోయారు. అంతేగాని జగన్ గారు అంటే అందరికి ఆప్యాయతమే, అందరికి ఇదే. కాకపోతే జగన్ గారు అమ్మటుండే వాళ్ళు కొన్ని శాఖలు చేశారు. అదేంటంటే జగన్ గారి మీదకి వెళ్ళిపోతామే కానీ ఏం లేదు. జగన్ గారు మాత్రం ఆయన చక్కగానే చేసుకొచ్చాడు. నేను అధికారంలో ఉన్నప్పుడు చాలా ఎక్కువగా సెక్యూరిటీ ఉంది, కానీ ఇప్పుడు నేను అధికారం దిగిపోయేపాటికి ప్రభుత్వం నాకు సెక్యూరిటీని తగ్గించేస్తుంది, భద్రత లేదు నాకు అని చెప్తున్నారు. అదేలే బాబు, అట్టాగా ఉందలే. అట్టాగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నారు బాబు. చక్కగా జగన్ గారు అన్నాలు మంచి చెడులు అన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే ఆయన గారికి అందరూ శత్రువులు అయిపోయారు. ఆఖరికి లేనోడు కూడా శత్రువు కింద వచ్చాడు. ఎందుకంటే ఉన్న వాళ్ళ దగ్గర రూపాయి పాపాయి ఉంటున్నారు. జగన్ గారు చేసిన మంచి పనులు కాదని ప్రతి నాబోసుని కుష్టుడు కూడా చెప్తున్నారు. అట్టాగే జగన్ గారి పరిపాలన చక్కగా పద్ధతిగా ఉంది. పద్ధతిగా అయినా ఏంటండి ఉండేవాళ్ళు మన జోలికే రావట్లేదు కదా, బతకలేని వాళ్ళకి చక్కగా అన్నీ కలిపెత్తున్నాడు. ఆడి తిని కూడా ఈ మానవార్థం లేని మనుషులు తిని కూడా ఆ రకంగా జగన్ గారి మీద ఉసి కలిపి అట్ట ఇదయ్యారు బాబు. జగన్ గారి పరిపాలన మంచిదే. ఇప్పుడు జగన్ గారు ఏమంటున్నారు, నాకు ప్రాణహాని ఉందని చెప్తున్నారు. ఇప్పుడు అధికారం కోల్పోవడంతో ఎలా చెప్తున్నాడు అని కొంతమంది విమర్శిస్తారు కదా. అదేం లేదులేండి. జగన్ గారు మంచి పనులు చేశాడు, ప్రాణగానం లేదు, ఏం లేదు. ఏమో చేస్తే చెయ్యవచ్చు. అందరూ కలిగిన వాళ్ళుగా ఈ లేనివాడిని కూడా కలిగిన వాళ్ళు రూపాయి పాపాయి ఇచ్చి అటు తిప్పుకోవటం చేస్తాం అట్లా చేస్తున్నారు. అంతేగాని జగన్ గారు మాత్రం అన్ని పొజిషన్లన్నీ మంచివే. అది ఆయనకి ఏమన్నా ప్రాణహాని ఉందనుకుంటున్నావు నువ్వు ఈ ప్రభుత్వంలో? నేనేం అనుకోవట్లేదు బాబు, అట్టాటి ఏం అనుకోరు. కాకపోతే జగన్ గారి మీద ప్రతి వాడికి కూడా అన్నం పెట్టినోడు కూడా పొగగా మాట్లాడుతున్నాడు. జగన్ గారి శత్రువులు ఎక్కువగా ఉన్నారా? కూచి కాదు ఏంటి, ఆయన పెట్టిన తినే ఆయనకే శత్రువులు అవుతున్నారు. జగన్ గారికి ఎందుకు ఉండరు? ఇప్పుడు ఉండేవాళ్ళు ఉన్నారు. 10 మందికి ఒక్కడ కలిసి 20 మందికి సమాధానం చెబుతాడు. ఎందుకంటే రూపాయి పాప అయితే నీ పక్కే చేయి అంటారు, నీ పక్కే నువ్వేనైనా దేవుడు అంటారు. అట్టాటి మూర్ఖులు ఉన్నారు. మరి అట్టాడి తప్పు న్యాయం చేసే జగన్ గారు ఎట్టొస్తాడు? ప్రతి వాడి కూడా తిని కూడా అడ్డం తిరిగి మాట్లాడే రకాలు ఉన్నారు. నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు, నాకు ప్రాణహాని ఉందని జగన్ గారు అంటున్నారు. వాస్తవం అంటారా? నమ్మొచ్చా? నమ్మొచ్చు అంటే అది ఎవరి మాట నమ్మాలో ఎవరికి తెలియదు. ఆయన మీద అంత కోపం, పగ, చంపేంత కోపం ఉందా జగన్ గారి మీద ప్రత్యర్థులకి? అది ఉందంటే మరి మనకు తెలియదు కదా నాన్న. మరి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది మనం వాస్తవం మనకి ఎవరికి తెలియదు కదా. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే నా ప్రయత్నాలు చేస్తున్నారు, నన్ను లక్ష్యంగా పెట్టుకున్నారు అంటే జగన్ గారు అంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం అంటే మరి ఉంటుంది, అటు ఉంటుంది, ఇటు ఉంటుంది. అది ఎవరో మరి మనకేం తెలుస్తుంది? కడుపులి పిల్లడు ఆడమగ అంటే డాక్టర్లు చెప్తారు. ఇది ఎవరు చెప్తారు? ఇది ఎవరు చెప్పరు కదా నాన్న. నువ్వు చెప్పింది కరెక్టే. ఇప్పుడు నేను చెప్పింది నేను అబద్ధం పని లేదు. నాకు ఎవరైనా ఒకటే, మన వ్యాపారం మామూలే. ఎవరు గెలిచినా నా మామూలే.
మా వ్యాపారం మాదే. ఇప్పుడు ఆయన అలా అంటే ఆ పార్టీ వాళ్ళు కానీ ఆయన కార్యకర్తలు కానీ భయపడతారు కదా, మా నాయకుడికి ప్రాణహాని ఉంది, చంపేందుకు ప్రయత్నం చేస్తున్నారు అంటారు. మన పెద్దలు ఆందోళన అంతే. బాబు మా జగన్ గారిని చంపేస్తారంట అని తలకొకరు కర్రారు అళ్ళు పట్టుకెళ్తారు. ఫస్ట్ నుంచి కూడా నన్ను లక్ష్యంగా పెట్టుకున్నారు అని జగన్ గారు అంటున్నారుగా. అంటారు మరి. ఆయన్ని కొన్నాళ్ళు చూసారు, ఈయన కొన్నాళ్ళు చూస్తారు. ఏముంది, ప్రజల్లో మార్పు అంతే. ఆయన చేశాడు, ఈయన చేశాడు, అందరూ మా వాళ్ళే. ఎవరు చేసినంతే కదా, మన బాటలు మన ఎవరు చేసినా. ప్రభుత్వాన్ని విమర్శించడానికే ఇలా చేస్తున్నారు అంటూ కొంతమంది విమర్శిస్తున్నారు. ఏది వాస్తవం అంటారు? అది వాస్తవాలని మనకి తెలంగాణ బస్సు అలా వ్యతిరేకం లేకుండా ఎవరు ఉంటారు. ఆ యాంటి గెలిచిన వాళ్ళు అంటారు, ఈయన చంద్రబాబు గెలిచిన అంటారు, పవన్ కళ్యాణ్ గెలిచిన అంటారు. ఇవన్నీ మళ్ళీ మాటలే అందులో ఎంత తప్ప ఏముంటుంది. ఇది ఎవరు చేసినా మన వ్యాపారం మనం చేసుకోవాలి, నీ వ్యాపారం నువ్వు చేసుకోవాలి. గత కొన్ని రోజుల నుంచి నాకున్న భద్రత తీసేశారు, నాకున్న వాహనం సరిగ్గా ఇవ్వలేదు, ఇవన్నీ చూస్తుంటే నాకు ప్రాణహాని కలిగేలాగా ఉంది అని జగన్ గారు అంటున్నారు. అదే అంటే సెక్యూరిటీ ఉండదు మరి. కానీ సీఎం పదవి దిగేడు కదా, ఇంకా ఆయనకి వస్తారు. ఇప్పుడు వీళ్ళు ఎక్కారు, వీళ్ళకి ఇస్తారు. ఇంకా సొంతంగా పెట్టుకోవడం ఇంకా సెక్యూరిటీ ఎవరన్నా ఒకటే కదా. ఆయన మనవాడు ఎవరన్నా ఒకటే. కోర్టులో కేసేసి నాకు ప్రాణహాని ఉంది, భద్రత కావాలని ప్రభుత్వం తగ్గించేస్తుందంటూ అంటున్నారు. మీ బిడ్డనని చెబుతున్నాడు. ఎవరి గురించి ఎంక్వైరీ చేయించాడండి ఆయన? ఎవరి గురించి ఎంక్వైరీ చేయించాడు? ఆయనకి ప్రాణాన్ని ఎందుకు ఉండదండి? పచ్చగా ఉన్నాడు, పచ్చగా ఉండదు. నువ్వు సరిగ్గా ఉంటే ప్రాణాన్ని ఎందుకు ఉండదండి? ఆయన భయపడతాడు. ఎవరు చంపుతారండి? చంద్రబాబు నాయుడు అటువంటి పనులు ఎవరు, తెలుగుదేశం వాళ్ళు ఎవరు చేయరు. ఆయనకి దడుస్తున్నాడు, సెక్యూరిటీ పెంచుకోవడం కోసం అబద్ధాలు ఆడుతున్నాడు. భద్రత ఉన్న భద్రతని తీసేస్తున్నారు, నాకు మళ్ళీ పాత భద్రత ఇవ్వండి అని అడుగుతున్నారు ఆయన. ఇదివరకు చంద్రబాబు నాయుడు గారికి గడ్ క్యాడర్ ఉంటే తీసేయాలని, అవి తీసేయాలి, ఇది తీసేయాలని చెప్పాడండి. వాళ్ళు నీకు ఇస్తున్నారండి, మామూలు ఎమ్మెల్యేవి. నీకు ఎందుకు అంత క్యాడర్ ఇవ్వాలి చెప్పండి? ఒక ఎమ్మెల్యేకి నీకే అంత క్యాడర్ అందరికి ఇవ్వాలి కదండి. ప్రతిపక్ష నాయకుడు అయితే తప్పదు నీకు ఇవ్వడానికి. నీకు ఎందుకు అంత క్యాడర్, నీకు ఎందుకు అంత భయం అంటే? ఇప్పుడు నలుగురు జనాల్లోకి వెళ్తే నీ హోదా తగ్గిపోయిందో నువ్వు భయపడుతున్నావు. కోర్టులో కేసేస్తే నాకు ప్రాణహాని ఉందని ప్రభుత్వం మీద చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది కదా. దేనికి ఉంటుందండి? అతను చేసే పనులు బట్టి అతనికి ఉంటుందండి. ఆయన నా ప్రాణాన్ని ఉన్నాడు అందరికీ క్యాడర్ ఎవరు కదండి. ప్రాణహాని ఉన్నాడు అందరూ చెప్తే రాదుగా. ఆయన ఇదివరకు ఏం చేశాడు? ఇదివరకు ఎవరికి ఏం ఉండకూడదని చెప్పాడు. వాళ్ళు నీకు కావాలని ఎట్టిస్తారండి? ప్రతిపక్ష నాయుడికే నువ్వు ఇదివరకు వద్దన్నావు, వాళ్ళు ఎట్టిస్తారు నీకు? ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా లేదు నీకు ఎలా ఇస్తారు వాళ్ళ? ఎవరు అతను చెప్పే ఏవి జరగవండి. కాకపోతే గవర్నమెంట్ని తప్పుదో పట్టియడానికి 3 రాజధానులను ఎట్టో పొలం చేసుకుంటూ వెళ్ళాడో ఇది అంతేనండి. కాదు, మనమే ఏది గెలిపించి వాళ్ళు మనల్ని ఇచ్చేస్తారు. కానీ జగన్ గారు వాళ్ళు మళ్ళీ ఇప్పుడు మామూలే. ఇప్పుడు జగనే నన్ను సొంత ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అంటే వైసీపీ పార్టీ వాళ్ళు కానీ, వాళ్ళ అభిమానులు కానీ, వారి కార్యకర్తలు కానీ భయపడతారు కదా. భయపడతారు. అట్లా రుమార్కు చేస్తున్నారు చేసి మళ్ళీ ఎప్పుడు మామూలే. లేబర్ నేను నొక్కేసేది. నువ్వు 100 చెప్పు, 50 చెప్పు, ఏదైనా లేబర్నే నొక్కేసేది. ఎవరైనా రాజకీయంలో ఎవరు గెలిచినా కానీ లేబర్నే. లేదు ఈ ప్రభుత్వం మీద ఏదైనా బురద ఇటాకి అలా అన్నారు జగన్ గారు. బురదలేదు, ఏం లేదు, అంతా అంతే.